నమస్తే, వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9. ముందుగా హెడ్లైన్స్. ఆ బ్రిడ్జిపై భద్రం, ప్రమాదాలకు కేరాఫ్. శ్రీరామకృష్ణ పీజీ కాలేజీ వద్ద ప్రమాదకరంగా బ్రిడ్జ్, భయం గుప్పిట్లో ప్రజానికం, పట్టించుకొని అధికారులు. కూరగాయల ధరలకు రెక్కలు, తుఫాను ఎఫెక్టు కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. కార్తీక మాసం కారణంగా కొనలేకపోతున్నామంటున్న ప్రజానికం. నంద్యాల మార్కెట్ యార్డు సివిల్ సప్లై గోడౌన్ సమీపంలో దేవ సహాయం అనే వ్యక్తి మృతదేహాన్ని పోస్ట్ మార్టం ఆసుపత్రికి తరలింపు, కేసు నమోదు చేసిన పోలీసులు. మొంతా తుఫాను దాటికి ఓ పెళ్లి కూతురుతో సహా కుటుంబ సభ్యులు, బంధువులు వరదల్లో చిక్కుకున్న ఘటన చోటు. మహానంది సిరివెల్ల మండలాల సరిహద్దుల్లో సర్వలక్ష్మి నరసింహస్వామి ఆలయ పరిసరాల నల్లమల అటవీ ప్రాంతంలో ప్రమాదకరంగా వజ్రాల వేటలో ప్రజలు. నంద్యాలలో మొంతా తుఫాను నేపథ్యంలో పలు కాలనీలలో నిలిచిపోయిన వరద నీరు, ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించిన అధికారులు. తుఫాను ప్రభావంతో కడప బ్రహ్మంగారి మఠంలోని శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామివారి పురాతనమైన నివాసం వర్షానికి కూలిపోయిన మట్టి మిద్ది. రామకృష్ణ పీజీ కాలేజీ వద్ద ప్రధాన కాలువపై నిర్మించిన వంతెనలు, కాల్వపై వంతెనలు ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోగా ప్రమాదాలకు కేరాఫ్గా నిలుస్తున్నాయి. బ్రిడ్జికి రక్షణ వంతెనలు లేకపోవడంతో ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు. అదేవిధంగా 2 రోజుల క్రితం కురిసిన వర్షానికి బ్రిడ్జ్ పైకి వర్షం నీరు రావడం జరిగింది. అయితే వరద నీరు విపరీతంగా ప్రవహించడంతో బ్రిడ్జికి రక్షణ వంతెనలు కరువయ్యాయి. ఏ అక్షరం అదుపు తప్పినా కాల్వలో పడిపోవలసిన పరిస్థితి నెలకొంటుంది. ఒకవేళ పడిపోతే మనిషి ఆచూకీ కూడా కనిపించని దృష్టికి అక్కడ ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు వస్తారు, చూస్తారు, ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అటువైపు గ్రామాలకు ఎన్జిఓస్ కాలనీ, స్కూళ్లకు, కాలేజీలకు వెళ్తుంటారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రక్షణ వంతెనలు ఏర్పాటు చేయాలని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ఈ నంద్యాల విషయంలో ఇంత నీళ్లు వాడుతున్నాయని ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈరోజు ఈ టైం గురుసబ్ స్కూల్ పిల్లలు నడుచుకోవడము, రావడము, ఈ రామకృష్ణ పీజీ కాలేజీ పిల్లలు, ఆడపిల్లలు అందరూ కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అంత ఇబ్బంది పడుతున్నారు. దీన్ని తక్షణమే గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాము. అదే కాకుండా కనీసం అంటే కంచెనన్నా కొద్దిగా వేసే దాంతో ముళ్ళ కంచెన కాదు, కటంజనం లెక్క వేస్తే బాగుంటుంది. పిల్లలు కావాలకి మేమే ఇబ్బంది పడుతున్నాం. పెద్ద పిల్లలమే, పెద్దవాళ్ళమే ఇబ్బంది పడుతున్నాం. చిన్నపిల్లలు, ఆడపిల్లలు అట్లా పోతే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, కింద పడుతున్నారు. ఇంతకుముందు కూడా చాలా మంది దీంట్లో పడిపోవడం కూడా జరిగిపోయింది. అందుకు గవర్నమెంట్ దీని మీద మున్సిపల్ చైర్మన్ గారు కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ దీన్ని చర్యపుచ్చుకోవాలని కోరుకుంటున్నాం సార్. దయచేసి ఈ యొక్క దీన్ని ప్రొటెక్షన్ కావాలి ఖచ్చితంగా సార్. దీనికి తుఫాను ఎఫెక్టు కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. తుఫాను ప్రభావంతో పాటు కార్తీక మాసం కారణంగా ధరలు బాగా పెరిగాయని వ్యాపారులు చెప్తున్నారు. తుఫాను ప్రభావంతో 2 రోజులుగా కూరగాయలు మార్కెట్కు రావడం తగ్గింది. వాతావరణం మార్పులతో కూరగాయలు దిగుబడి కూడా తగ్గింది. ఇదే సమయంలో కూరగాయలకు డిమాండ్ ఏర్పడడంతో వ్యాపారులు ధరలను పెంచేశారు. గత వారం కిలో 50 రూపాయలుండే బీర ఇప్పుడు 80కి చేరింది. 2 వారాల కిందట 20 రూపాయలంటే కొనుగోలు చేయని బెండ ఇప్పుడు 80కు చేరింది. దొండ, దోస కిలో 60కి విక్రయిస్తున్నారు. కాకర 60 రూపాయలు, బంగాళదుంపలు 50 రూపాయలు, వంకాయలు కిలో 100 రూపాయలు మార్కెట్కు చేరింది.
టమాటా 50 రూపాయలు, చిక్కుళ్ళు 130 రూపాయలు, క్యారెట్ 80 రూపాయలు, బీట్రూట్ 80కి అమ్ముతున్నారు. వీటి ధరలను చూసి 1 కిలో తీసుకెళ్లేవారు అరకిలో, పావు కిలోకి పరిమితమయ్యారు. ఉల్లి ధర కిలోకు 5 వంతున పెరిగింది. మొన్నటి వరకు మధ్య రకం ఉల్లి కిలో 20కు రిటైల్గా అమ్మేవారు. ఇప్పుడు కిలో 25కు పెరిగింది. పెద్ద సైజు ఉల్లి 100కు 3 కిలోల వంతున అమ్మారు. వర్షాలకు కూరగాయల ధరలు విపరీతంగా పెరగడం జరిగింది. రేట్లు అయితే చాలా విపరీతంగా ఉన్నాయి. కొనలేం. ఈ వర్షం మొన్న కురిసిన వర్షం ప్రభావం వల్ల చాలా ఎక్కువ నష్టాలు రైతులకు ఎక్కువ వస్తుంది. అందువల్ల రేట్లు పెరిగినాయి. అది కాక కూరగాయలు పోయడం లే వర్షం ప్రభావం నష్టమైనవి. ఎట్లా వస్తారు రేట్లు? 100 కేజీ తక్కువ లేవు. అన్నీ 80 రూపాయలు, 100, 120. కొనాలంటే కూడా భయం అవుతుంది. దాని కూడా కూరగాయలు కూడా సరిగా లేవు. కాదు, సాధారణ మనుషులు కొనలేరు, సాధారణ ప్రజలు కొనలేరుగా. సాధారణ ప్రజలు ఈ కూరగాయలు తిని బతుకుతారా? ఇవి కేజీ పట్టేటట్టుంటే అర్ధ కేజీ కూడా తెలుసుకోలేదు. నంద్యాల మార్కెట్ యార్డు నందు ట్రాక్టర్ డ్రైవర్ తప్పిదం వల్ల ఒక నిండు ప్రాణం బలైపోయింది. యూటర్ను తీసుకునేటటువంటి ట్రాక్టర్ డ్రైవర్ అజాగ్రత్త వల్ల, అతనికి సరైన సూచనలు ఇవ్వకపోవడం వల్ల, ముందు చూపు లేకపోవడం వల్ల ఇలాంటి ఘోర ప్రమాదం జరిగిన సంఘటన మన నంద్యాల మార్కెట్ యార్డు నందు ఒక నిండు ప్రాణం ట్రాక్టర్ కింద పడి బలైపోయింది. ఈ వృద్ధుడికి దాదాపు 70 సంవత్సరాలు వయసు గలదు. ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు చాలా దుర్భరమైన పరిస్థితి చూసి చెలించిపోవడం జరిగింది. ఒక నిండు ప్రాణం టైర్ కింద నలిగిపోవడంతో అందరినీ శోక సముద్రంలోకి తీసుకెళ్లింది. అయితే సంఘటన జరిగిన విషయాలు తెలుసుకున్న వెంటనే మార్కెట్ యార్డు చైర్మన్ హరిబాబు అక్కడకు చేరుకొని సంఘటన వివరాలు అడిగి తెలుసుకుని వారికి ఆర్థిక సాయం అందజేశారు. పోతాడు. ఓకే. అన్న పేరు దేవసాన్. నేను దింపినాము, లోడ్ దింపినాము. ఇది రైల్వే గుడిసెట్లో దింపి వచ్చినాము. ఆయన ట్రాక్టర్ ఎక్కినాడు, జారినాడు, కింద ఉంది. మీరు ఎంతమంది ఉంటారు? అమ్మాయిలు ఎంతమంది? సుమారుగా ఉన్నాము అంతా. వాళ్ళే అంతా అమ్మాయిలు 30 మంది దాకా ఉంటారు. రేషన్ షాపా? రేషన్ షాప్ రేషన్ షాపేనా? వాటి నువ్వు ఎక్కడ దిగినావు? నేను సాయిబానాలో దిగినాను. సాయిబానాలో దిగి ఆటోకి వచ్చినాను. మళ్ళీ మీరు డబ్బుల కోసం వచ్చాను? డబ్బుల కోసం వచ్చాను. అదేనా జరిగినది. మొంతా తుఫాను దాటికి ఓ పెళ్లి కూతురుతో సహా కుటుంబ సభ్యులు, బంధువులు వరదల్లో చిక్కుకున్న ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఆత్మకూరు మండలం కొట్టాల చెరువు గ్రామానికి చెందిన
మేనావత్ రమణీబాయి తిరుపే నాయకుల కూతురు కళ్యాణిబాయిని అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం ఎన్ఎన్పి తాండాకు చెందిన సురేష్ నాయక్తో గురువారం ఉదయం 10:30 గుంతకల్లులో వివాహం జరగవలసి ఉంది. అయితే తుఫాను దాటికి నల్లమల అటవీ ప్రాంతంలోని వరదరాజస్వామి ప్రాజెక్టు నిండడంతో అధికారులు 4 గేట్లు ఎత్తి నీళ్లు దిగువకు విడుదల చేయడంతో వరద నీరుతో భావనాసి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో కురుకుంద, కొట్టాల చెరువు గ్రామాలను వరద నీరు చుట్టుముట్టడంతో గ్రామాల నుంచి ఎవరూ బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. బుధవారం కళ్యాణిబాయిని పెళ్లి కూతుర్ని చేసుకున్న కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వివాహ వేడుకకు గుంతకల్ వెళ్లలేక గ్రామంలోనే చిక్కుకుపోయారు. గురువారం ఉదయం 10:30 పెళ్లి ముహూర్తం ఉండడం, వరద కూడా కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో ఉదయం ట్రాక్టర్ సాయంతో పెళ్లి కూతురుతో సహా బంధుమిత్రులను గ్రామస్తులు ఊరు దాటించారు. దీంతో ఆత్మకూరుకు చేరుకొని ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసుకుని వివాహ వేడుకకు గుంతకలకు ప్రయాణమయ్యారు. అట్లే ఉండు ఢిల్లీలో పోతే వాళ్ళకి తీస్తున్నా చెప్పు నా పేరు తిరుపాల నాయకు. మాది కొట్టాల చెరువు. కొట్టాల చెరువులో ఈఆర్ఎస్పి డ్యామ్ 4 గేట్లు ఎత్తడం వల్ల మాకు అక్కడి నుంచి భవనాసి అని ఒక 5 కిలోమీటర్లు ఉంది. కురుకుంద దాటిన తర్వాత మనకు భవనాసి ఇప్పుడు ఒక కురుకుందకు ఒక 2 కిలోమీటర్లు వెనక్కే ఉన్నాం. కానీ అక్కడికి వచ్చి రాత్రి పగులు అనక అమ్మాయిది పెళ్ళి ఉంటే 29వ తారీఖు ముహూర్తం ఉంది. లగ్నం కళ్యాణం 30వ తారీఖు ఉంది. అయినా కానీ మాకు భవనాసి దాటడానికి సహకరించలేదు. మా బంధుమిత్రులు వాళ్ళందరూ వచ్చి ఉదయం 9 గంటల రాత్రి నుంచి అక్కడ భవనాసి దగ్గర వెయిటింగ్ చేసి ఇప్పుడు తెల్లవారుజామున వేరే ఆటో మాట్లాడుకొని ట్రాక్టర్లో వచ్చి ఆ ట్రాక్టర్ దాటిన తర్వాత లేడీసు మేమందరము కలిసి ఆ ట్రాక్టర్ను ముందుకు తోసుకుంటూ పెళ్లి కూతురును తీసుకొని వచ్చాము. మేము గుంటకల్ వెళ్ళాలి. గుంటకల్ వాళ్ళు అక్కడ మా మీద వాళ్ళు ప్రెజర్ పెట్టారు బాగా. ఆ పెళ్లి కొడుకు వాళ్ళు కూడా ప్రెజర్ పెట్టారు. మేము పోలేకపోయాము. కనుక మాకు గవర్నమెంట్ కొద్దిగా అక్కడ ఏమైనా సాయం చేసి ఇప్పుడు కాకపోయినా సంగమేశ్వరం రోడ్డుకు కొద్దిగా బ్రిడ్జి పెంచడం చేస్తే మా గిరిజనుల కోరికలు తీరుతాయి. మహానంది సిరివెల్ల మండలాల సరిహద్దుల్లోని సర్వలక్ష్మీ నరసింహస్వామి ఆలయ పరిసర నల్లమల అటవీ ప్రాంతంలో ప్రజలు ప్రమాదకరంగా వజ్రాల వేటలో నిమగ్నమయ్యారు. భారీ వర్షాల కారణంగా వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నా కొందరు ప్రాణాలను పణంగా పెట్టి వజ్రాల కోసం తవ్వకాలు చేస్తున్నారు. ప్రమాదం సంభవించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
నంద్యాలలో మొంతా తుఫాను నేపథ్యంలో పలు కాలనీల్లో వరద నీరు నిలిచిపోయింది. ఫకీర్పేట, సుందరయ్య నగర్, భగత్ సింగ్ కాలనీ, విశ్వనగర్, హరిజనపేట, శ్యామ్నగర్ కాలనీలలో వరద నీరు ఇళ్లలోకి చేరాయి. ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలను అధికారులు పరిశీలించారు. భోజన వసతి సదుపాయం కల్పించారు. తమకు ఆర్థిక సాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు. వరద ముప్పు కాలనీలో మున్సిపల్ అధికారులు పర్యటన చేస్తున్నారు. తుఫాను ప్రభావంతో కడప బ్రహ్మంగారి మఠంలోని శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి పురాతన నివాసం కూలిపోయింది. ఎడతెరిపిలేని వర్షాలతో మట్టి మిద్దెపాడిపోయింది. స్వామి నివసించిన 16వ శతాబ్దం నాటి ఇంటికి మరమ్మతులు చేపట్టగా కూలిపోయిందని స్థానికులు చెబుతున్నారు. దీనిపై మంత్రి లోకేష్ స్పందించారు. బ్రహ్మంగారి ఇంటి పునరుద్ధరణకు, సాంస్కృతిక వారసత్వం, సంపద పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని కడప కలెక్టర్కు ఆదేశించారు. రమణ మీరు పక్క పండి, నువ్వు పక్కరా. ఇల్లు ఖాళీ చేసినారా స్వామి? ఇల్లు ఖాళీ చేసినారా? ఖాళీ చేయాలంటున్నారు. ఇవి ఇప్పటివరకున్న నంద్యాల న్యూస్ 9. నమస్తే.